లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్ పై ఉన్న ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. B6, B7, M1 బోగీలు దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఈ ప్రమాదం అసలు ఏ విధంగా జరిగింది? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి? విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ ఉదయం వచ్చినటువంటి కోర్బా ఎక్స్ప్రెస్ ఏసీ బోగిల్లో మొత్తం 3 బోగీలు కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే అగ్ని ప్రమాదం గల కారణాలు తెలియజేస్తుంది. మరోవైపు దగ్గరికి ఎవరిని కూడా వెళ్ళనివ్వడం, ఎందుకంటే ఆగి ఉన్న ట్రైన్ కాబట్టి పెద్దగా ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. అయితే ఇదే ట్రైను తిరుమల ఎక్స్ప్రెస్ మళ్ళీ ఇక్కడి నుంచి తిరుమల వెళ్ళబోతుంది. అయితే ఉదయం వచ్చిన తర్వాత ప్యాసింజర్స్ అందరూ కూడా దిగిపోయిన తర్వాత ఒక్కసారిగా ఏసీ బోగిల్లో మొత్తం 3 బోగిల్లో కూడా ఈ అగ్ని మంటలు అనేవి చెలరేగాయి. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియజేస్తుంది. ఇది విశాఖ రైల్వే స్టేషన్ అగ్నిమాపక సిబ్బంది కూడా మనం చూస్తున్నాం. మొత్తం అంతా మంటలని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. మరి ఏసీ కోచ్లో ఈ మంటలు చెలరేగాయి కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటని కూడా తెలియాల్సి ఉంది. ఎన్ని గంటలకు జరిగింది అగ్ని ప్రమాదం? ఎన్ని గంటలకు జరిగింది సార్? దాని గురించి ఇప్పుడు మేమేం చెప్పలేము. సరే సార్, ముందు ఓకే ఓకే. అది ఎన్ని గంటలకు వచ్చింది ట్రైన్? ఎన్ని గంటలకు వచ్చింది? ఇప్పుడు చెప్పలేము సార్. ట్రైన్ రైట్. అధికారులు కూడా ప్రస్తుతం మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ ప్లాట్ఫామ్ నుండి వెళ్ళే ట్రైన్లు అన్నిటి కూడా సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడికక్కడ ఆపిస్తున్నారు. మొత్తం ఇదంతా కూడా అరగంట సేపు నుండి జరుగుతుంది. మొత్తం మంటలను అన్నింటిని కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మొత్తం 3 కోచ్లు కూడా మనం చూస్తున్నాం. అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టి ప్యాసింజర్స్ ఎవరైనా ఉండిపోతే వాళ్ళందరినీ బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి క్లాత్ మెటీరియల్ ఏమైతే ఉందో ఏసీ కాబట్టి క్లాత్ మెటీరియల్ కాబట్టి దాన్ని మొత్తం అంతా కూడా మంటలు అదుపులోకి తీసుకోకుండా దాన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గరికి ఎవరిని రానివ్వట్లేదు, ఎందుకంటే ఇంకా మంటలు చెలరేగే ప్రయత్నం కనిపిస్తుంది కాబట్టి మనం చూస్తున్నాం. అయితే ప్రమాదం జరుగుతుంది కాబట్టి అధికారులు ఎవరు కూడా ఆటంకాలు కలిగించొద్దని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఒకసారి మన ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వద్ద రైల్వే పోలీసులు అంతా కూడా అడ్డుకుంటున్నారు. ప్రమాదం జరిగినటువంటి దీని మీద ప్రస్తుతం అధికారులు కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రమాదం ఏం జరిగింది ఏంటని కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మనం చూస్తున్నాం. అధికారులు కూడా అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రయత్నం చేసే ఇదైతే చూస్తున్నాం. ఎన్ని గంటలకు జరిగింది ఈ ప్రమాదం? ప్రమాదంలో ఎవరికైనా సరే ప్రాణ నష్టం ఏం జరిగింది? ఇది ఎన్ని గంటలకు జరిగింది సార్ ప్రమాదం? జస్ట్ 1 మినిట్ చెప్తాను సార్. ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి ప్లాట్ఫామ్ నంబర్ 4లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ 4 బోగీలు మంటలు వ్యాపించినాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో 4 ఫైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్గా ఫైర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ప్యాసింజర్స్ వెంటనే బోగి నుంచి ఖాళీ చేయించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. కొంచెం పొగలు వ్యాపిస్తే దాన్ని కూడా ఇప్పుడు కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 4 బోగీలు 2 బోగిని ట్రాక్ నుంచి సపరేట్ చేస్తున్నాము. 3వ బోగి కూడా ఇప్పుడు ప్రస్తుతంగా అదనపు వచ్చింది. ఈ 4 బోగిని కూడా సపరేట్ చేస్తే ట్రాక్ క్లియర్ అవుతుంది. ఎటువంటి వచ్చే ట్రైన్ కూడా ఇబ్బందిగా కలగకుండా ట్రాక్ క్లియర్ చేయడం అనేది ఇప్పుడు ప్రయారిటీగా 4 బోగిని కూడా అటు 4 బోగిలు ఏసీ బోగిలే, కోర్బా ఎక్స్ప్రెస్ బోగిలు.
ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ప్రయాణికులందరినీ సేఫ్గా కింద దించడం జరిగింది. అందరు కూడా సేఫ్గా ఉన్నారు. 4 బోగీలకు మంటలు వ్యాపించినాయి. కొంచెం ఎక్కువ ఈ బెడ్ షీట్లు పైన ఉన్న థర్మోకోలు తర్వాత ఈ ఏసీ సిస్టము అవి మాత్రమే కాలిపోయినాయి తప్ప ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది దిగినారు, కొంతమంది ఎక్కుతున్నారు. ఇది ఆగి ఉన్న రైలు కాబట్టి 10 గంటల సమయానికి ఈ ప్రమాదం జరిగింది. కానీ ప్రయాణికురికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ప్రమాదానికి గల కారణాలు కొద్దిసేపులో తెలుస్తుంది. ప్రస్తుతంగా ఇది ప్రాథమికంగా ఏం జరిగింది ఏంటని కూడా రైల్వే వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. మన పోలీసులు కూడా ఉన్నాము. ప్రస్తుతంగా బోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేయడమే ప్రయారిటీ. ఎందుకంటే రాకపోకలంతా అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతంగా బోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేస్తున్నాము. కంప్లీట్గా 4 బోగీలు కూడా అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చింది. ప్రస్తుతంగా 4 ఫైర్ టెండర్స్, డీసీపీ, ఆల్ ఆఫీసర్స్, సిటీ పోలీసు ఇక్కడనే ఉన్నారు. ఎటువంటి ప్రాణం నష్టం లేదు. ఎవరికి కూడా ఈవెన్ గాయాలు కూడా కాలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నా ఈ ఘటనకు సంబంధించి అధికారులు కూడా మరోవైపు మంటల్ని అదుపులోకి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు మనం చూస్తున్నాం ఇది 10 గంటలకు ప్రమాదం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు అధికారులు ప్రమాదం గల కారణాలను కాసేపట్లో మనకి వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం 4 బోగీలను కూడా రైలు ఇంజిన్ నుంచి వేరు చేసి ముందుకు క్రమించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంటలు వ్యాప్తి చెందినటువంటి బోగిల వద్దకు ఎవరిని కూడా అనుమతించడం లేదు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అయితే మాత్రం ప్యాసింజర్లు ఎక్కుతూ ఉన్నారు, మరి కొంతమంది దిగుతూ ఉన్నారు. మొత్తం ఇదంతా కూడా B7 ఇంకా ఆ సిరీస్ లో ఉన్నటువంటి మరొక 3 మొత్తం 4 కోచ్లు కూడా ఈ అగ్ని ప్రమాదానికి తాత్కాలికంగా ఇదైన మొత్తం దగ్ధమైనట్టు మనకు తెలుస్తుంది. మంటలు వెంటనే హుడాహుడిన అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది రైల్వే ప్లాట్ఫామ్ మీద జరగడంతో వెంటనే మంటలను అదుపులో తీసుకొచ్చేందుకు ఇక్కడ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇదే ఇంకా వేరే కదులుతున్న రైలు ఇంకేదైతే ప్రాణ నష్టం ఇంకా వేరే నష్టాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదని ఇటు విశాఖ పోలీసులతో పాటు రైల్వే అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం ఈ ఫైర్ యాక్షన్ గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మొత్తం 4 ఏసీ బోగీలు మంటల్లో ఇరుక్కున్నాయి. మరోవైపు ఏదైతే బోగీల నుంచి రైలు ఇంజిన్ ని వేరు చేయడం జరిగింది. తర్వాత ఆ గ్లాసెస్ అన్నింటినీ పగలగొట్టి లోపల ఎవరైతే ఉన్నారో వారిని బయటికి తీసే ప్రయత్నం కూడా చేశారు. ఆ సమయంలోనే మనం చూస్తున్నాం అక్కడ ఏసీది కాబట్టి మొత్తం మెటీరియల్ అంతా కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం ఈ పిల్లోస్తో పాటు ఈ బెడ్షీట్లు వీటన్నిటిని కూడా బయటికి తీసేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది 10 గంటల సమయంలో ఈ చోటు చేసుకుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4వ నెంబర్ ఇది కార్బన్ నుండి వచ్చినటువంటి ట్రైన్. ఇది మళ్ళీ విశాఖ నుండి తిరుమల ఎక్స్ప్రెస్, ఇది తిరుపతి మీదుగా వెళ్ళాల్సినటువంటి ట్రైన్, కడప వైపు వెళ్లే ట్రైన్. ఇది మధ్యాహ్నం బయలుదేరుతుంది. అయితే అటు నుండి వచ్చినప్పుడు కార్బన్ నుండి వచ్చేటప్పుడు ఈ ప్రమాదం 10 గంటలకి చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైనటువంటి రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన వద్ద స్థలానికి చేరుకొని మొత్తం ఆ మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. ఏసీ కోచ్ కావడంతో ఈ ప్రమాదానికి సంబంధించి మంటలు ఎక్కువగా చెలరేగాయి. తర్వాత మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా వెంటనే తీసేయడంతో ఈ ప్రమాదం మంటలు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ పోలీసు అధికారులు కూడా చేరుకొని మొత్తం ప్యాసింజర్లు అంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా అధికారులు పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మరోసారి చూడొచ్చు కోచ్ అన్ని కూడా ఏ విధంగా కాలిపోయి దెబ్బతిన్నాయి అనేది మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అధికారులు కూడా వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని హుటాహుటిన మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇటు రైల్వే సిబ్బంది, ఇటు విశాఖ పోలీస్ సిబ్బంది మొత్తం అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే జరిగింది. అయితే మంటలు ఎందుకు వ్యాప్తి చెందాయి అనేది తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ ఇంకేమైనా కారణాలు అనేవి కూడా తెలియాల్సి ఉంది. మనం ప్రస్తుతం లింక్ ఏదైతే ఈ రైలు ఇంజిన్ నుంచి ఆ లింక్ని పూర్తిగా తప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏసీ కోచ్ అక్కడ ఉన్నటువంటి లోపల మెటీరియల్ అంతా కూడా క్లాత్ మెటీరియల్ ఏవైతే ఉందో అదంతటినీ క్లియర్ చేయడం వల్ల మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది 10 గంటలకైతే జరిగింది. జరిగిన వెంటనే 4 నెంబర్ 4 నుండి
ఇక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి 4 నెంబర్ ప్లాట్ఫామ్ దిగువ మనం ఒకసారి చూస్తున్నాం. మంటలు అందులో కూడా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఒక్కసారి చూసుకోవచ్చు. మిగతా రైలు అన్నింటినీ కూడా ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం మొత్తం 4 బోగీలు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరోవైపు అధికారులు కూడా మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది కోర్బా నుండి వచ్చినటువంటి ట్రైన్. ఇది మధ్యాహ్నం మళ్ళీ కడప మీదుగా బయలుదేరి తిరుమల వైపు వెళ్ళేటువంటి ట్రైన్. అద్దాలన్నీ కూడా పగలగొట్టి ప్యాసింజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కిందకి దించేస్తారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ ఫిల్ చేస్తారో వాటి ద్వారా కూడా మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చినటువంటిది పరిస్థితి. B7, B6తో పాటు మరొక 2 కోచ్లను కూడా పూర్తిగా తీసుకుంటున్న అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇది 10 గంటల సమయంలో ఈ కోర్బా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి రాగానే కొద్దిసేపు ఆగిన తర్వాత ఒక్కసారిగా ఏసీ బోగి నుండి మొత్తం 4 బోగీల్లో ఈ మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కొంతమంది ప్యాసింజర్లు దిగుతున్నారు, మళ్ళీ ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలోనే ఏసీ బోగిలో మంటలు వ్యాప్తి చెందడంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మంటలు చెలరేయడానికి ప్రమాదానికి గల కారణాలు మరి కాసేపట్లో తెలియజేసే అవకాశం ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి. 10 గంటల సమయానికి ప్లాట్ఫామ్ నంబర్ 4లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ 4 బోగిలు మంటలు వ్యాపించినాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో 4 ఫైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్ గా ఫైర్ ని అదుపులో తీసుకోవడం. ప్యాసింజర్స్ వెంటనే బోగి నుంచి ఖాళీ చేయించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. కొంచెం పొగలు వ్యాపిస్తే దాన్ని కూడా ఇప్పుడు కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రాణం నష్టం లేదు. ఎవరికి కూడా ఈవెన్ గాయాలు కూడా కాలేదు. 10 గంటల సమయానికి ప్లాట్ఫామ్ నంబర్ 4లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ 4 బోగిలు మంటలు వ్యాపించినాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో 4 ఫైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్ గా ఫైర్ ని అదుపులో తీసుకోవడం. ప్యాసింజర్స్ వెంటనే బోగి నుంచి ఖాళీ చేయించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. కొంచెం పొగలు వ్యాపిస్తే దాన్ని కూడా ఇప్పుడు కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రాణం నష్టం లేదు. ఎవరికి కూడా ఈవెన్ గాయాలు కూడా కాలేదు. 10 గంటల సమయానికి ప్లాట్ఫామ్ నంబర్ 4లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ 4 బోగిలు మంటలు వ్యాపించినాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో 4 ఫైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్ గా ఫైర్ ని అదుపులో తీసుకోవడం. ప్యాసింజర్స్ వెంటనే బోగి నుంచి ఖాళీ చేయించారు. ఎటువంటి విశాఖ రైల్వే స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్లాట్ఫామ్పై ఉన్న ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. M1, B6, B7 బోగీలు దగ్ధమయ్యాయి. రైల్వే సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించడంతో మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకురాగలిగారు. మంటలు చెలరేగగానే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల్ని బయటకు దింపేసి సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం కోర్బా నుంచి ఈ రైలు విశాఖకు చేరుకుంది. ఆ సందర్భంలో మంటలు చెలరేగాయి. ఇదే రైలు విశాఖ నుంచి మరి కాసేపట్లో తిరుపతి వెళ్లాల్సి ఉంది. 4వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముందుగా 4వ నెంబర్ బోగీలో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పక్కనే ఉన్న 3 ఏసీ బోగీలకు మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో రైలు నుంచి కొందరు ప్రయాణికులు దిగుతుండగా మరికొందరు ఎక్కుతున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను కిందకి దించేశారు. అద్దాలు పగలకొట్టి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేశారు. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా ప్రస్తుతం ప్రయాణికులు భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ప్రస్తుతం మంటలంటుకున్న 4 బోగీలు కూడా ఏసీ బోగీలే. మంటలు చెలరేగగానే ఓవైపు వాటిని అదుపు చేస్తూనే మరోవైపు మిగిలిన బోగీలను రైలు నుంచి విడదీశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దగ్ధమైన బోగీలను ట్రాక్ నుంచి పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.